హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20, 21 వచనాలు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం నొందెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే అబ్రహాం యొక్క విశ్వాసం గురించి మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. సో అబ్రహాము యేసుప్రభు వారు వాగ్దానం చేసిన దాన్ని, సో దేవుడైన యెహోవా వారు వాగ్దానం చేసిన దాన్ని రూఢిగా విశ్వసించి ఆయన ఖచ్చితంగా నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్లే విస్తరింపచేస్తాడు, అలాగే నా సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే విస్తరింపచేస్తాడు అని అబ్రహాము ప్రతిరోజు విశ్వసిస్తూ ప్రతిరోజు నమ్ముతూ దేవుని పైన సనుగక దేవుని విసుక్కోకుండా, లేకుంటే నిజంగా ఇస్తాడా లేదా అని విశ్వాసంలో ఉండకుండా విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్పుని పొందుకున్నాడు. సో మన జీవితాల్లో కూడా ఏంటంటే మనం ప్రార్థిస్తాం కరెక్టే, సో మనం ప్రార్థించిన తర్వాత కూడా యేసుప్రభు వారు నాకు ఇస్తారో లేదో అని మనం డౌట్ పడుతుంటాం. సో వాగ్దానం ఇస్తారు యేసుప్రభు వారు. సో ఓకే, నేను నీకు ఇలాగ ఆశీర్వాదాన్ని ఇస్తాను, లేకుంటే నీకు స్వస్థతను నేను దయచేస్తాను, లేకుంటే నీకు ఖ్యాతిని మంచి పేరును నేను కలుగజేస్తాను అని యేసుప్రభు వారు మనలో ప్రతి ఒక్కరికి కొన్ని వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. సో వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా మనం భయపడుతూ ఉంటాం, అనుమాన పడుతుంటాం. సో దేవుడు నిజంగా చేస్తాడా, ఆయనకి ఇష్టమేనా అని. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనమాట. సో 2 కుమారులు ఉన్నప్పుడు పెద్ద కుమారుడికి లైసెన్స్ వచ్చిన తర్వాత ఆ తండ్రి అతన్ని ఇష్టం చొప్పున ఒక కారు ఒక బైక్ కొనించాడనమాట. సో అయితే చిన్నవాడు అది చూసి ఏమడిగాడు, మరి నాన్న నాకు కూడా కొనిస్తావా, నాకు ఈ బైక్ కావాలి, సో నాకు ఈ కంపెనీ ఈ బ్రాండ్ బైక్ అంటే నాకు చాలా ఇష్టము, మరి నాకు ఈ బైక్ కొనిస్తావా అన్నప్పుడు తండ్రి ఏమంటాడు, ఓకే నీకు డ్రైవింగ్ లైసెన్స్ రాని, అంటే ఏజ్ ఎలిజిబిలిటీ రాని, సో నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత నేను వెంటనే కొనిస్తాను అన్నప్పుడు చిన్న కుమారుడు ఏమంటాడు, నాన్న నిజంగా కొనిస్తావా అన్నప్పుడు ప్రామిస్, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నీకు ఖచ్చితంగా బైక్ కొనిస్తాను అని తండ్రి ప్రమాణం చేస్తాడనమాట. సో అప్పటి నుండి చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు, నాన్న నాకు ఈ కలర్ బైక్ కావాలి, ఇందులో ఇలాంటి ఫీచర్స్ ఉండాలి, నాకు సీటింగ్ ఇలాగా ఉండాలి అని అన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాడు తప్ప ఆ తర్వాత రోజుల్లో ఏ రోజు కూడా నాన్న ప్లీజ్ నాన్న నాకు కొనివ్వు, ప్లీజ్ నాకు బైక్ కొనివ్వు అని అడుక్కోలేదు. సో ఆ విధంగా మనం ఆ చిన్న కుమారుడు ఎలాగైతే తండ్రి పైన విశ్వాసాన్ని ఉంచాడో మనము యేసుప్రభు వారి పైన విశ్వాసం ఉంచాలి. సో మనం యేసుప్రభు వారు ఏదైనా మనకి ఇస్తాను అని చెప్పినప్పుడు, మనం ఆయనకు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు, ఆయన చేయడానికి సమర్థుడు, అలాగే ఆయన ఇష్టపడుతున్నాడు కూడా. సో మనం అది గుర్తుంచుకొని మనం ముందుకు సాగుతూ మనం ఎటువంటి అపనమ్మకం లేకుండా ఎటువంటి అవిశ్వాసం లేకుండా మన హృదయపూర్తిగా యేసుప్రభు వారిని విశ్వసిస్తూ వాగ్దానం యొక్క నెరవేర్పును పొందుకుందాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఎప్పుడైతే చిన్న కుమారుడికి తండ్రి బైక్ కొనిస్తాను అని ప్రమాణం చేశాడు, అప్పటి నుండి చిన్న కుమారుడు ఎలాగైతే తండ్రి పైన అపనమ్మకం ఉంచలేదో, అలాగే మీరు ఎప్పుడైతే అబ్రహాముకి నేను ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం ఎలాగైతే మిమ్మల్ని విశ్వసించాడో మేము వీరి వలె మిమ్మల్ని విశ్వసించుటకు ఏ దశలో కూడా అపనమ్మిక కానీ అవిశ్వాసం కానీ లేకుండా మా హృదయపూర్తిగా మిమ్మల్ని విశ్వసిస్తూ, మా హృదయపూర్తిగా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మేము విశ్వసిస్తూ మేము ముందుకు సాగుతూ వాగ్దానం యొక్క నెరవేర్పును, ఆశీర్వాదంను, ఆరోగ్యంను అన్నిటినీ మేము పొందుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.